నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు కాకరకాయతో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరకిలో కాకరకాయలు తీసుకున్నాను నేను. ఇలా కట్ చేసుకుని గుత్తుల్లాగా దాంట్లో ఉన్న పిక్కలు అవి తీసేసుకుని శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాను అనమాట. దీంట్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఒక 2 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు నువ్వుపప్పు కూడా వేసుకుని మనం దోరగా వేయించుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, మనం నువ్వుపప్పు అనమాట. ఈ పల్లీలు నువ్వుపప్పు వేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. వేడికి అనమాట ఇలాగా అయిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీంట్లోనే పచ్చి కొబ్బరి కూడా వేసుకుని ఒకసారి వేయించుకుని కిందకి దించేసుకుని బాగా చల్లారిన తర్వాత పొడుము పట్టుకోవాలి. దీన్ని పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే పచ్చి కొబ్బరి వేసాను, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా దీంట్లోనే టేస్ట్ తగ్గ సాల్ట్, కారం కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరగ్గా మిక్సీ పట్టుకున్నాం అనమాట. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కారం తినేదాన్ని బట్టి ఒక 2 స్పూన్లు కారం, సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి మిక్సీ పట్టాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని దీనికి 2 ఉల్లిపాయల పొడుగు ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకుంటున్నాం. 100 గ్రాముల ఆయిల్ వేసాం అనమాట. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇందాక మనం వేయించుకుని పొడించేసుకున్న మసాలా అన్నమాట ఇది. మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయని కొంచెం కొంచెంగా ఈ మసాలా పొడి దాంట్లో పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నాకైతే అదిరిపోయింది కర్రీ. ఈ ఫ్రైతో పాటు మనం మజ్జిగ పులుసును కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్, చారులో కన్నా.